సంక్షేమ పథకాలు భారత్లోనే కాదు, అమెరికాలో కూడా ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలే ఇప్పుడు ట్రంప్కి, ఇలాన్ మస్క్కి మధ్య చిచ్చు పెట్టాయి. అమెరికన్ రెసిడెంట్స్ అయితే $1632 లోపు నెలకి ఆదాయం ఉంటే ఉన్న వాళ్ళకి, అదే 4 సభ్యులున్న కుటుంబానికి $3000 ఆదాయం ఉంటే వాళ్ళకి ఆహారం కొనుగోలు కోసం ఒక కార్యక్రమాన్ని, స్నాప్ అనే కార్యక్రమాన్ని 2008లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ స్కీమ్ అని చెప్పేసి బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ట్రంప్ ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే ఇలా ఇచ్చే రాయితీలను తగ్గించడం అన్నమాట. ఇది ఇలాన్ మస్క్కి కోపం తెప్పించింది. ఎందుకు కోపం తెప్పించింది? ట్రంప్కి మస్క్ బాగా ఫండింగ్ చేశారు మొన్నటి ఎలక్షన్స్లో. ట్రంప్ గెలవడానికి నేనే కారణమని మస్క్ అనుకుంటున్నారు. అందుకని నేనేం చెప్తే అది జరుగుతుంది అని చెప్పేసి మస్క్ ఏం చేశారంటే తన ట్విట్టర్ వేదిక ఆధారంగా ట్రంప్ మీద విమర్శలు గుప్పించారు. విమర్శలు గుప్పించడమే కాకుండా ఒక సెక్స్ ట్రాఫికింగ్ ఉన్న ఒక వ్యక్తితోటి ట్రంప్కి సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించారు. ఇదంతా ట్రంప్కి ఆగ్రహం తెప్పించింది. ఏం చెప్పారు వెంటనే ఆయన ఏం చేశారంటే, మస్క్ సామాన్యుడు కాదు, ప్రపంచంలో ధనవంతుల్లో ఒకడు. అతడి చేసే వ్యాపారాలు, ఎగుమతులు, వీటి మీద రాయితీలు ఎత్తేస్తానని, ట్యాక్సులు పెంచుతానని వార్నింగ్ ఇచ్చారు. అది రాగానే ఏమైందంటే ట్రంప్ దెబ్బకి టెస్లా కార్ల షేర్లు పడిపోయాయి. అది ఆల్మోస్ట్ $150 బిలియన్ ఎంతో నష్టం కలిగింది మస్క్కి. ఈ దెబ్బకి ఇలా కాదని చెప్పేసి మస్క్ దిగొచ్చారు. వెంటనే ఆయన ట్రంప్కి సారీ చెప్పారు. ట్రంప్కి సారీ చెప్పడం వెనక కారణం ఇది కారణమైతే మనం అనుకునే ఒకటి ఉంటుంది. అధికారంలో ఉన్నవాడిని, డబ్బున్న వాళ్ళని సామాన్యులు ఎదుర్కోలేరు. కానీ వాళ్ళిద్దరూ సామాన్యులు కాదు. కానీ మస్క్ వ్యాపారాన్ని పణంగా పెట్టాడు, అందుకని సారీ చెప్పాడు అనుకోవచ్చు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, అమలాపురం అయినా, అమెరికా అయినా ఇదే పద్ధతి, అమీన్పూర్ అయినా కూడా ఇదే పద్ధతి.